సుబ్బారెడ్డి బుద్ధి జ్ఞానం లేకుండా వయసు రాగానే సరయ్యా హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు, ఇన్ని పాపాలు చేశారు, ఇన్ని దుర్మార్గాలు చేశారు. బోలే బాబా మాయా వైఎస్ సుబ్బారెడ్డి నీ ఖాతా అకౌంట్లో, నీ పిఏ ఖాతా అకౌంట్లో 4.69 కోట్లు. చాలా సరంగా నిధులు చెప్తున్నాడు. పెద్ద వయసు వచ్చింది నాకు, నేను 4 ఏళ్ళు టీడీ చైర్మన్ చేశాను, లేకపోతే నేను చాలా అత్యుత్తమని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పేరెత్తే నైతికార అవుతుందా? ఏం చెప్తావా దీనికి సమాధానం? సమ్మరీ రిమైండ్ రిపోర్ట్ ఆఫ్ అక్యూజ్డ్ నెంబర్ 16 అజయ్ కుమార్ సుగంధి. సుబ్బారెడ్డి చాలా క్లియర్గా ఈ సుగంధి రిమైండ్ రిపోర్ట్లో నీ పాపాలన్నీ బయటకు వచ్చాయి. మొత్తం నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ బయటకు వచ్చాయి. ఏందా నువ్వు మాట్లాడేది? ఏందా నువ్వు శ్రీరంగ నిధులు చెప్పేది? ఏందా నువ్వు కార్యక్రమాలు చేసేది? దీనికి సమాధానం చెప్పు. దీంట్లో నీ దగ్గర సమాధానం ఉందా? కాబట్టి ఈ దుర్మార్గులు బయట ఉంటే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు ఇంకా ఇంకా చాలా చేస్తారు. ఇది 251 కోట్ల కల్తీ నెయ్యి దోపిడీతో పాటు, పరకామణిలో 100 కోట్ల దోపిడీతో పాటు వీళ్ళ హిడెన్ ఎజెండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, తాడేపల్లి ప్యాలెస్ది, వైవి సుబ్బారెడ్డిది, కరుణాకర్ రెడ్డి హిడెన్ ఎజెండా స్వామివారి పవిత్రతని తగ్గించాలనే భావంతో వీళ్ళు చేసిన పిచ్చి పనులకి, కుట్రా కుతంత్రపు రాజకీయాలకి స్వామివారు మెట్లు దిగొచ్చి 11 సీట్లకి వీళ్ళకి మట్టి కరిపించాడు.